ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈ 3 చీటీల్లో ఒకదాన్ని నువ్వు తాకు. నువ్వు కోరుకున్న శుభవార్త ఎందులో ఉందో వెంటనే దాన్ని తాకి తెలుసుకో తల్లి అని బాబాగారైతే ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఈరోజైతే మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలి అని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందామండి. బాబాగారి మాటలు గనక నచ్చినట్టయితే ఇంకొంతమంది బాబా భక్తులకి మన వీడియోని షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే నాకు అందించండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారండి. ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ ట్రై చేసి చూడండి. 100కి 1000% అయితే తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుందండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 9666987222. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ఒక రకంగా వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ ట్రై చేసి చూడండి. రిజల్ట్ అన్నది ఎలా ఉంది అన్నది మీరే నాకైతే వచ్చి చెప్తారు. అందరూ కూడా ఒక్కసారి బాబా గారిని మనసులో తలుచుకొని ఈ 3 చిటిల్లో ఒకదాన్ని తీసుకోండి. బాబా గారు మీకు ఎలాంటి శుభవార్తను అందించాలనుకుంటున్నారో తెలుసుకోండి. మొదటిగా 1వ నెంబరు చీటీని తాకిన వారు ఎవరైతే ఉన్నారో, బిడ్డా, ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావు? నువ్వు నా బంగారు బిడ్డవు తల్లి. నీకోసం ఒక తీపి కబురు తీసుకొచ్చానమ్మా. అదేంటో తెలుసుకో తల్లి. అనుకున్న పనులు జరగకపోతే ఎవరికైనా మనసుకు కొంచెం బాధగా ఉండటం సహజమే తల్లి. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే, అలానే ఉంది. కాసేపు నేను చెప్పేది విను బిడ్డ. కాలం కలిసి వస్తే అన్నీ కూడా సమకూరుతాయి అనేది నిజమే. అది ఎంతవరకు నిజం అన్నది కూడా నీకు కూడా తెలుసు తల్లి. ఎందుకు అంత దిగులు పడుతున్నావు తల్లి? నీ కుటుంబంతో ఇదివరకటిలాగా ఎందుకంత సంతోషంగా ఉండలేకపోతున్నావమ్మా? ఏమి జరుగుతుందో అన్న ఆందోళనలో, వేదనలో ప్రతిరోజు కూడా గడుపుతూ ఉన్నావు. ఆందోళన పడుతూ ఉన్నావు తల్లి. ఎవరికైనా కూడా జీవితం పట్ల ఆందోళన, భయము సహజమే. కానీ నీ ఇంట్లో పరిస్థితులన్నీ కూడా నాకు ప్రతి ఒక్కటి తెలుసు బిడ్డా. నువ్వు ఇప్పటి వరకు ఏదో ఒక మార్గం అందకపోతుందా, ఉపాయం అందకపోతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నావు తల్లి. నేను ఖచ్చితంగా నీ సమస్య నుండి బయటపడేలా చేస్తాను. నా కుటుంబానికి ఏ లోటు లేకుండా నా బాబానే చూసుకుంటారో అనే నమ్మకంతో నువ్వు ఉన్నావు కదా తల్లి. కానీ ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల నీలో ఉన్న విశ్వాసం కూడా సన్నగిల్లిపోయింది. దానికి తోడు ఈ ఆలోచనల వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. సరే, ఇక నీకు నేనైతే ఒక తీపి కబురు చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి. ఆ తీపి కబురు విన్నావంటే ఆనందంతో గంతులు వేస్తావు, సంతోషంతో చిందులు వేస్తావు. అంతటి తీపి వార్త అయితే ఈరోజు నీకోసం నేను తీసుకొచ్చాను. కష్టాలన్నీ కూడా చివరి దశకు చేరినప్పుడు మరింత ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి తల్లి. ఇన్ని రోజులు భరించి అవి తొలగిపోయే సమయంలో కూడా నువ్విలా నిరుత్సాహంగా ఉండకు బిడ్డా. కష్టాలు ఇంకా నిన్ను మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి అంటే అవి తొందరలోనే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి అని సూచన అని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. ఈ విషయాలన్నీ నీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పు తల్లి. నీ ఇంట్లో నీ భర్తకి, నీ పిల్లలకి కూడా నువ్వే కదా మనోధైర్యం చెప్పవలసి ఉంది. మన ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోయి మన ఇంట్లో సుఖశాంతులనేవి వెళ్ళి విరుస్తాయని బాబా చెప్పమన్నారు అని నీ కుటుంబ సభ్యులతో నా మాటగా చెప్పు తల్లి. అందరూ చేస్తున్నటువంటి కృషికి నీ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ. ఇదంతా జరిగేది ఎప్పుడు బాబా అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి.
ఇదంతా కూడా 3 రోజుల్లో ఖచ్చితంగా మార్పు అనేది నువ్వైతే చూస్తావు బిడ్డ. నా మాటగా నీ భర్తతో కూడా చెప్పమ్మా. నీకున్న అనారోగ్య సమస్యలు అంటావా? నీకున్న సమస్యలన్నీ తొలగిపోయి నీ మనసు కుదుట పడింది అంటే నీ మనోధైర్యం కూడా పెరుగుతుంది బిడ్డ. ఇంకా నీ అనారోగ్య సమస్య కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడవలసిన అవసరం, భయపడవలసిన అవసరమే లేదు తల్లి. నిత్యం నా విభూతిని ధరిస్తూ ఉండు. నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. సకల సుఖ సంతోషాలతో, ఆనందంతో నీ కుటుంబంతో నువ్వు ఉండు. ఇది నీ తండ్రి, నీ బాబా చేస్తున్న సత్య ప్రమాణం బిడ్డ. నీ బాధలన్నీ కూడా చూడలేకపోతున్నాను తల్లి. ఏ తల్లి అయినా తన బిడ్డలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా? నేను కూడా అంతే కదమ్మా. దేనికైనా ఒక మంచి సమయం అంటూ రావాలి కదా. అటువంటి మంచి సమయం నీ జీవితంలోకి ఇప్పుడు వచ్చింది తల్లి. నీ పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెడతాను. నువ్వు కోరుకునే విధంగా అన్నీ కూడా జరుగుతాయి. ఇక నుంచి నువ్వు ఎలాంటి ఆందోళనలు కూడా పడవద్దు. ఇప్పటి వరకు కూడా నువ్వు ఎంతో ఓర్పుగా ఉన్నావు కదా. ఎవరికైనా ఉండవలసిన మొదటి లక్షణం ఓర్పు బిడ్డ. అది నీకు చాలా ఉంది. నీ జీవితం ఎలా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావో, నీ కుటుంబంతో కలిసి ఎలా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావో అవన్నీ కూడా త్వరలోనే నెరవేరబోతున్నాయి తల్లి. ఇటువంటి సంతోషం కోసమే కదా నువ్వు ఇన్ని రోజులు కూడా ఎదురు చూసావు. కానీ అంత ఓర్పుగా ఉన్నా కూడా నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు నేనంటూ ఒక్కదాన్ని ఉన్నాననే నీకు గుర్తు ఉందా బాబా? జీవితంలో ఎప్పుడూ సంతోషం అనేదే రాదా అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. నువ్వు అలా బాధపడ్డంలో అర్థం ఉంది తల్లి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో కూడా నువ్వు ఎక్కడా కూడా సంతోషంగా అన్నది ఉన్నదే లేదు. అన్నింటా కూడా సర్దుకుపోవటమే జరిగింది. దీనివల్ల నీ చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరలేదని ఎంతో బాధపడ్డావు కదా బిడ్డ. ఇదంతా కూడా నువ్వు గతంగా భావించి ఇక నుంచి రాబోయే రోజుల్లో నీ ఎదుగుదల చూసి సంతోషంగా ఉండమ్మా. ఇన్ని రోజులు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నీ నుండి తరిమివేస్తాను. అన్ని విధాలుగా నీకు అనుకూలంగా ఉండేలా చూస్తాను తల్లి. నువ్వు వేసే ప్రతి అడుగు గమనిస్తూ నిన్నొక ఉన్నత స్థానంలోకి ఉంచుతాను బిడ్డ. నన్నే నమ్ముకొని నా మీద నమ్మకంతో, ఎంతో ఓర్పుతో ఉండి నా మీదనే ఆధారపడి ఉన్న నీకు అన్నీ అనుకూలంగా మారేటట్టుగా చేస్తాను తల్లి. నీకు అన్నీ నేనే అయి ఉంటాను బిడ్డ. నువ్వు నన్ను మర్చిపోయినా కూడా నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటానే ఉంటాను తల్లి. ఇదే నీ బాబా నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం. ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండమ్మా. ఎన్ని రోజులకి నీకు శ్రమకు తగిన ఫలితం రాబోతుంది. కాబట్టి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి తల్లి. నీ కుటుంబానికి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అంటూ మొదటిగా 1వ నెంబర్ చీటీని తాకిన వారందరికీ కూడా బాబాగారైతే ఇలా చెప్తున్నారండి. ఇక 2వ నెంబర్ చీటీని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ ఈరోజు నీకోసం ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చానమ్మా. ఏంటి బాబా ఆ శుభవార్త అని అనుకుంటున్నావా తల్లి? నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం అంటూ ఉండాలి కదా. అందరూ నీ జీవితం గురించి గొప్పగా చెప్పుకోవాలి. నిన్ను వదిలిని వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి నీ వద్దకు రావాలి కదా బిడ్డ. అన్నీ కూడా త్వరలోనే జరుగుతాయి. ఒకరోజు హఠాత్తుగా నువ్వు అనుకోని విధంగా ఒక మంచి శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు వింటావు. అది నీ తలుపు తట్టి మరి నేను చెప్పిస్తాను తల్లి. ఎన్నోసార్లు నిన్ను కొందరు కిందికి తొక్కాలని చూశారు. అవమానించాలని, నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు తల్లి. కానీ అదేమీ కూడా జరగలేదమ్మా. ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల, నువ్వు చేసిన మంచి పనుల వల్ల అది నిన్ను అన్ని విధాలుగా
ఇబ్బందుల నుండి కూడా కాపాడుతూ వచ్చింది బిడ్డ. నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడాయి. నేను నీతోనే ఉన్నానని అందరికీ తెలిసి కూడా నీకు కీడు తలపెట్టాలని చూశారు. అయితే వారికి కుదరలేదు. ఎందుకంటే నీ సాయి తండ్రి నీకు కవచంలాగా ఉన్నాడు కాబట్టి. ఎవరైనా నిన్ను తాకాలి బిడ్డ. నా బిడ్డను ఎవరైనా తాకుతుంటే తాకనిస్తానా? అసలు ఇవన్నీ ఎవరు చేస్తారనే అనుమానంతో ఆలోచిస్తున్నావు కదా బిడ్డ. అమ్మా, నీ చుట్టూ మంచివాళ్లతో పాటు మిగతా వాళ్లకు కూడా చోటిచ్చావు తల్లి. మంచివారు ఎవరు, చెడువారు ఎవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీకు మంచి మనసు ఉండటం వల్ల అందరూ కూడా మంచివారు అని గుడ్డిగా నమ్మేస్తున్నావు. ఎవరు ఏ మాట చెప్పినా కూడా నమ్ముతున్నావు. చాలా అమాయకమైన మనసు తల్లి నీది. అందుకే ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో వారి మాటలు ఎలాంటివో తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పటికైనా మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో అన్నది తెలుసుకో తల్లి. ఎప్పుడు కూడా నీకు మంచి జరుగుతుందని ధైర్యంగా ఉండాలి తల్లి అని రెండవ చీటీని తాకిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బాబాగారు ఎలా అయితే సమాధానం చెప్తున్నారండి. మరి ఇప్పుడు మూడవ చీటీని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నేనెప్పుడూ కూడా నీ చెయ్యి వదిలేస్తానని ఏడుస్తూ ఉన్నావుగా బిడ్డ. ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలను కూడా తల్లి. నీతోనే ఉంటున్నాను తల్లి. నీ వెంటే తిరుగుతున్నాను. నువ్వు ఏ పని చేసినా కూడా విజయం సాధించేలాగా చేస్తున్నాను తల్లి. మరి మీరు అంతగా నాతోనే ఉంటే నాకు ఈ బాధలన్నీ ఈ కష్టాలన్నీ ఎందుకు బాబా అని అడుగుతున్నావా తల్లి? నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించాల్సిన కర్మలన్నీ అనుభవించక వదిలేయాలని తొలగిపోతాయని ఎవరు చెప్పారు బిడ్డ? నేను నీతో ఉండేది నీ సమయంలో, నీ చెడు సమయంలో, అంటే నీ సమయం బాగా లేనప్పుడు జాగ్రత్తగా నిన్ను కాపాడి కంటికి రెప్పలా కాపాడుకోవటానికి నీ చుట్టూ నేను తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఆపేది నేనే బిడ్డ. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుంచి కాపాడటం లేదు అని, నీకు అవసరమైనప్పుడు అనుకున్నవన్నీ సమకూర్చలేదని బాధపడుతూ ఉన్నావు కదా. అది ఎంతవరకు సరైనదో నువ్వే ఆలోచించు బిడ్డ. ఎంత కష్టకాలం అయినా కూడా ఈరోజు వరకు నువ్వు ఇంత ధైర్యంగా నిలబడ్డావు అంటే ప్రతిరోజు కూడా నువ్వు ఏదో విధంగా నీకు రోజు గడుస్తూ ఉంది అంటే అటువంటప్పుడు నీలో నేను ఉన్నట్టా లేనట్టా నువ్వే చెప్పు బిడ్డ. నేను గనక ఈ కర్మలన్నీ ఒక్కసారిగా తీసివేస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ కర్మలు చేసి అనుభవించవలసి వస్తుంది తల్లి. కానీ నేను అనుకున్నది ఏంటి అంటే, ఇన్ని రోజులు అనుభవించావు కదా, ఇక కొద్ది రోజుల్లో నీకున్న చెడు కర్మలన్నీ తీసివేసి వాటి స్థానంలో మంచి కర్మలను ప్రవేశింపచేస్తాను తల్లి. అందువల్ల నీ జీవిత సమయం కూడా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను బిడ్డ. ఇక నుంచి నువ్వెప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటావు. వచ్చే జన్మలో కూడా నిన్ను చెడు కర్మలు అనేవి అంటవు. పాపకర్మలన్నీ ముగిసే సమయం ఆసన్నమైంది తల్లి. అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ ముగిసిపోయి నువ్వు నీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా చేసుకోబోతున్నావు తల్లి. సుఖ సంతోషాలతో గడపబోతున్నావు. ఇక మీదట ప్రశాంతంగా ఉండు బిడ్డ. నువ్వనుకున్నట్టు ఈ సంవత్సరం అంతా కూడా నీకు మంచి జరుగుతుందమ్మా అని నీకు ఈ సాయి తండ్రి మాట ఇస్తున్నాడు తల్లి అంటూ మూడవ చీటీని తాకిన వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం బాబా గారైతే ఇలా చెప్తున్నారండి. మరి ఈరోజు బాబా గారి మాటలు ఎంతమందికి కనెక్ట్ అయ్యో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మన వీడియో మీకు నచ్చే ఉందని, చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.